యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరొకసారి ఈ ఉదయకాల సమయమందు చేరొచ్చిన మీ అందరికీ ప్రభు నామములో నిండు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ దినదినము ప్రభు మనల్ని నడిపిస్తున్న విధానం, మనల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నిండు కృతజ్ఞతలు సమర్పిస్తూ ఈ వాక్య ధ్యానంలోకి మనం వెళ్తూ ఉండగా ఐగుప్తును గురించిన మాటల్ని మనం ధ్యానిస్తూ ఉండగా నిన్నటి దినమున అంటే 19వ అధ్యాయంలో ఐగుప్తు ఏ విధంగా పతనమవుతుంది, ఐగుప్తు ఏ విధంగా తిరిగి ఫలిస్తుంది అనే విషయాలు మనం చూసినాం. అయితే ఈరోజు 20వ అధ్యాయం 6 వచనాల్లో ఈ ప్రవచనం ఎప్పుడు జరిగింది, అయితే ఐగుప్తు నాశనం అవ్వడానికి లేదా పతనం అవ్వడానికి కారణాలేంటి, దేవుడు ఏమి తన ప్రజలకు బోధిస్తున్నాడు అనే 3 విషయాల్ని మనం ఆలోచిస్తాం. మొదటి విషయం, ఈ ఐగుప్తు యొక్క పతనం ఎప్పుడు ప్రవచించబడింది అంటే మన మొదటి వచనాన్ని చదివితే కనుక, అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరంన అష్డోదీయులతో యుద్ధం చేసి వారిని పట్టుకొనెను. ఐగుప్తు దేశాన్ని అందరూ కూడా, చుట్టూ ఉన్న ప్రజలందరూ, యూదా యెరూషలేములో ఉన్న రాజులతో సహా అందరూ ఐగుప్తు మీద ఆధారపడతా ఉన్నారు. కారణం, ఐగుప్తు నిన్న దినమున మనం ఎంత ఆర్థికంగా బలంగా ఉందో, దేవుడు ఏ విధంగా ఆర్థికంగా పడేసిందో మనం చూసినాం. ఇటు రాజరిక వ్యవస్థలోను, అంటే బహు సైన్యం కలిగిన మోస్ట్ పవర్ఫుల్ ఆ కాలంలో ఐగుప్తు పట్టణం. అందుకే ఇశ్రాయేల్ని తరుముతున్నప్పుడు ఎన్నెన్ని రథాలని తీసుకొని వచ్చినారో, ఎంతమంది సైన్యాన్ని తీసుకొని వచ్చినారో మనకు అర్థమవుతుంది. ఎర్ర సముద్రంలో వారు చనిపోవటానికి ముందు గొప్ప సైన్యము కలిగిన రాజ్యము, మంచి ఆర్థికంగా బలపడ్డ రాజ్యము. ఈ కారణాలను బట్టి చుట్టూ ఉన్న రాజ్యాలన్నీ ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఫరోను ఆశ్రయించటం అలవాటైపోయింది అందరికీ. దేవుణ్ణి ఆశ్రయించటం కన్నా చుట్టూ ఉన్న ఆ మంచి తండ్రి ఫలింపును బట్టి మాటి మాటికి ప్రజలందరూ ఐగుప్తుని ఆశ్రయించడం ప్రారంభించినారు. ఫిలిస్తీన్లు కావచ్చు, యెరూషలేములో ఉన్న రాజులు కావచ్చు, ఇశ్రాయేల్లో ఉన్న రాజులు కావచ్చు, ఎన్నిసార్లు గద్దించినా దేవుడు మాట వినకపోయేసరికి దేవుడు తన కార్యాన్ని ఏ విధంగా జరిగించినాడు అంటే, అష్డోదు అనేది ఫిలిస్తీయా దేశంలో ఒక పట్టణం. ఫిలిస్తీన్లు మనం అంటే యెషయా గ్రంథం కొంచెం ముందుకు వెళ్తే కనుక ఫిలిస్తీన్లు కూడా ఏ విధంగా నాశనం అయ్యారో మనం చూసినాం. అందులో ఒక పట్టణాన్ని ఈ రాజు, అష్షూరీల రాజు ఒక వ్యక్తిని పంపినప్పుడు అతడు దాన్ని జయించినడు. ఎప్పుడు ఈ ప్రవచనం అంటే ఎప్పుడు జయించిండు అంటే 711 BCలో అతడు ఆ పట్టణాన్ని, ముఖ్య పట్టణమైన ఫిలిస్తీన్లో ముఖ్య పట్టణమైన ఆ పట్టణాన్ని జయించినాడు. జయించిన తర్వాత ఇప్పుడు కింది భాగాన్ని, 2వ భాగం నుంచి 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదివితే, ప్రవక్తకి దేవుడు ఓ సందేశాన్ని పంపిస్తున్నాడు. సందేశం పంపిస్తూ ప్రతిసారి ఏదో ప్రకటించినాడు. యెషయా తన నోటి ద్వారా వాక్యాన్ని ప్రకటించినాడు. కానీ ఈసారి ఏమంటారు, జరగబోయే విపత్తుని ఏ విధంగా తెలియజెప్పినాడు అంటే, తానే ఒక నిదర్శనం. ఇప్పుడు ఏ విధంగాను అంటే, దేవుడు సెలవిచ్చిన మాట యెషయాకి, యెషయా నీ మీదున్న గోనెపట్టె తీసేసి నీ చెప్పులు విడిచేసి 3 సంవత్సరాలు దేశంలో తిరుగుతూనే ఉండు అంటే, ఈ రోజు నోటితో చెప్పినాడు కదా, ఇప్పుడు నోటితో చెప్పాల్సిన అంటే అవసరం రాకుండా ఇప్పుడు ప్రవక్తను చూస్తేనే దేవుడు ఏదో సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు.
ఈ సందేశం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మీరు ఎవరినైతే ఆశ్రయించినరో, మీరు ఎవరినైతే గొప్ప సైన్యమని, గొప్ప బలం గల దేశమని, బాగా డబ్బున్న దేశమని, మమ్మల్ని ఆదుకుంటుందని ప్రతిసారి మీ వైపు మీ చేతులు ఐగుప్తుకు చాచుతున్నారు కదా, ఐగుప్తు ఈ విధంగా నాశనం అవుతుంది అని 3 సంవత్సరంలో ఆయన ఆ విధంగానే తిరుగుతాడు, చెప్పులు లేకుండా, మీద గోనెపట్ట లేకుండా. ప్రతిరోజు ప్రవక్తను చూసిన ప్రతిసారి సందేశం ఏంటిది అంటే, దేవుడు ఐగుప్తీయులను నాశనం చేస్తాడు. ఏ విధంగా అంటే, వస్త్రములు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా ఏ విధంగా ప్రవక్త నిలబడ్డాడో అంత దారుణమైన స్థితికి దిగజారిపోతుంది. మీరు ఎవరినైతే ఆశ్రయించినో వారు మిమ్మల్ని ఆదుకోలేరు. దేవుడు వారి మీద కూడా తీర్పును ప్రకటించినడు, ఇది మీరు గమనించాలి అని యెషయానే దేవుడు ఒక సూచనగా, సాదృశ్యంగా ప్రజల మధ్యలో నిలబెట్టినాడు. ఇది ప్రవచనం యొక్క ఉద్దేశం. అయితే ప్రజలు ఎంత మాటలు, ఎన్ని ప్రవచనాలు వినిపించినా, ఎన్నిసార్లు వారిని హెచ్చరించినా ఈ ప్రజలు వినరు. అందుకే దేవుడు ఐగుప్తుని 19వ అధ్యాయంలో ఏ విధంగా వారి దేవతల నుంచి ప్రారంభిస్తూ దేశంలో ఉన్న బలాన్ని, ఆర్థిక వ్యవస్థని అన్నిటినీ సమూలంగా నాశనం చేసి ఏమీ లేనివాడిగా ఏ విధంగా చేసిందో, ఆ ప్రవచనము ఏ విధంగా నెరవేర్చబడ్డదో తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. మరి మొదటిదేమో ఎప్పుడు జరిగింది అని ఆలోచించినాం, రెండోది ఎలా జరుగుతుంది అనేది కూడా ఆలోచించినాం. అంటే ప్రవక్త ఏ విధంగా వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు అని. ఇప్పుడు కింద చివరి 2 వచనాలు మీరు గమనిస్తే గనక, నేను 6వ వచనాన్ని చదువుతున్న వినండి. ఆ దినమున సముద్ర తీర నివాసులు అశ్షూరు రాజు చేతిలో నుండి విడిపింపవలనని సహాయం కొరకు మనము పారిపోయిన ఆశ్రయించిన వారికి ఇలాగ సంభవించినదే, మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు. ఇప్పుడు ఆలోచించండి, ఐగుప్తును ఆశ్రయించిన ఫిలిస్తీయ పట్టణము, ఐగుప్తును ఆశ్రయిస్తున్న యూదా, యెరూషలేము ప్రజలు, వీరందరూ ఏమని అనుకుంటున్నారో తెలుసా? ఇప్పుడు అయ్యో, మనల్ని కాపాడుతుందని, అశ్షూరీయులు మన మీదకి యుద్ధానికి వస్తున్నారని మనము ఐగుప్తును ఆశ్రయించినమే, అశ్షూరీయుల బలం ముందు మనం నిలబడలేమని, అశ్షూరీయుల బలం మనం గెలవలేమని సైన్యాన్ని మనం ఐగుప్తును ఆశ్రయించి ఐగుప్తు నుంచి సైన్యాన్ని తెప్పించుకున్నామే. ఇప్పుడు ఐగుప్తు ఏమైందో తెలుసా? గొప్ప సైన్యం కలిగిన పట్టణమే అశ్షూరు చేతిలో ఓడిపోయింది. ఎప్పుడైతే మానవులు ఆశ్రయించిన పతనం అయిందో, ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఐగుప్తే నాశనమైంది, ఇక మనం రక్షించువాడు ఎవడు లేడు. అది ఈ అధ్యాయం యొక్క ముగింపు. మేము రక్షింపబడాలని, మమ్మల్ని ఆదుకుంటాడని, మాకు కష్టకాలంలో సహాయంగా ఉంటాడని ఎవరినైతే నమ్మినమో ఈరోజు వారే కష్టాల్లో ఉన్నారు. మరి ఎవరు రక్షిస్తారు? ఎవరు మన జీవితాల్ని బాగు చేస్తారు అనే దానికి 19వ అధ్యాయం మీద మనం 2వ భాగాన్ని ఫలింపులో చూసిరా. యెహోవాకు ఎప్పుడైతే వారు ఆరాధించటం, వారి పట్టణంలో దేవునికో బలిపీఠాన్ని కడుతూ ఆయనను ఆరాధించటానికి వారి సరిహద్దుల్లో స్తంభాన్ని నిలిపి వారి మనవులన్నిటినీ కూడా దేవునికి వినిపించటం ఎప్పుడైతే ప్రారంభించినారో వారు ఫలించటం స్టార్ట్ చేసినారు. దేవుడు పదే తన ప్రజలకు, మనందరికీ వినిపించే మాట ఒకటే చాలా రోజుల నుంచి, ఈ ఐగుప్తు నుంచి కావచ్చు, ఆయా బబులోను గురించి, మోయాబీల గురించి ధ్యానించిన ప్రతిసారి
మీరు ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నారు అనేది పాయింట్ ఈరోజు కూడా. మీరు బలముందని బలగముందని ఎవరిని నమ్ముకుంటున్నారు అనేది ప్రాముఖ్యం ఈరోజు కూడా. ఐగుప్తుని ఆశ్రయించిన ప్రజలందరూ ఈరోజు భయానికి గురైనారు. మమ్మల్ని ఎవరు రక్షిస్తారు, మమ్మల్ని ఎవరు కాపాడతారు, మమ్మల్ని ఎవరు అశ్షూరు సైన్యం నుంచి మమ్మల్ని విడిపిస్తారు అని. వారి ప్రశ్నకు జవాబు ప్రవక్త ఆయన నిలబడి చెప్పిన విధానం. మీరు దేవుని వైపుకు తిరగగలిగితే గనక, మీరు దేవుడిని ఆశ్రయించగలిగితే గనక, సైన్యములకు అధిపతి యెహోవా మీ జీవితాలను తిరిగి సరిదిద్దగలడు. ఈ 6 వచనాల్లో ఉన్న ఉద్దేశం ఇదే. మీరు ఇంకా యెహోవాను ఆశ్రయించక ఇతర రాజ్యాల వైపు చేయి చాస్తే కనుక మీరు నిలబడలేరు. బబులోను ఏమంటారు, నెబుకద్నెజరు రాజు యూదా యెరూషలేముకి దండెత్తి వస్తూ ఉన్నప్పుడు కూడా ఆ చివరి రాజు ఆయన కూడా తిరిగి ఐగుప్తు సహాయాన్ని కోరుతాడు. బబులోను దండెత్తి వచ్చినప్పుడు కూడా, కానీ సహాయం చేయలేదు. ఎవరు కూడా సహాయం చేయలేక ఆ రోజు నెబుకద్నెజరు చేతిలో యూదా యెరూషలేము ఓడిపోయి దేవుడు వారిని 70 సంవత్సరంలో బానిసలుగా పంపించినాడు. కారణం ఎన్ని చెప్పినా మళ్ళీ మీరు ఎక్కడ చూసిరో తెలుసా? బలముందని, డబ్బుందని, అధికారం ఉందని అందరూ వారిని ఆశ్రయిస్తున్నాం. కానీ దేవుడు సెలవిచ్చే మాట, అందరికన్నా పైన అధికారం గలవాడు, అందరికీ పైన ఏమంటారు నడిపించేవాడు, అందరినీ బలపరిచేవాడు ఒకడున్నాడని మర్చిపోయినాం. ఆయన వైపు చూడగలిగితే కనుక మన జీవితాలు ఆయన బాగు చేయగలడు. పడిపోయిన దాన్ని కట్టగలవాడు. ఇక మా జీవితంలో ఆశే లేదు అన్న జీవితంలో తిరిగి చిగురింప చేయగలవాడు ఆ యెహోవా దేవుడు. కాబట్టి మనందరం కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆయనని ఆశ్రయిస్తూ ఆయనలోనే మనందరం ముందు కొనసాగుటం ఆయన కృపా సన్నిధి మనకు తోడైంది నడిపించును గాక. ఆమేన్. తలలు వచ్చి ప్రార్థనలో గడుపుదాం. మహోన్నతుడా, ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, జీవం గల దేవా, మీకు నిండు వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవా, ఐగుప్తుని వారు ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని మర్చిపోయి దేవా, ఈ లోకంలో ఉన్న వాటిని చూసి మోసపోయినప్పుడు, ఈ లోకంలో అందరూ దేవా మీ దృష్టిలో మీకు విరుద్ధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు వారందరూ పడిపోతారు. కానీ ఎవరైతే మీ వైపు తిరుగుతారో వారి జీవితాలు కట్టబడతాయని ప్రవక్త దేవా తాను 3 సంవత్సరంలో ఈ మాటలు తానే సాదృశ్యంగా, తానే సూచనగా దేవా 3 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్న ఎవరు ఆ మాటను వినిపించుకోలేదు. ఎవరు ఆ మాటను దేవా ఆలకించి మీ వైపుకు తిరగలేదు. అప్పుడు వారి జీవితంలో జరిగిన ఆ పతనాన్ని కూడా దేవా వారు గమనించలేకపోయారు. ఈ దినం మీ మాటలు విన్న మేము దేవా ఇంకా మనుష్యులని ఆశ్రయిస్తూ అధికారులను దేవా చెంత చేరుతూ ఉంటే మీ వైపుకు తిరగాలని మీరు చెప్పిన ఈ మాటలను మేము గుర్తెరుగుతూ మీ వైపుకు చూస్తూ దేవా మీ ద్వారా మేమందరం దీవించబడే విధంగా, మీలో బలపరచబడే విధంగా మీరే మీ కార్యాలన్నీ మా జీవితంలో జరిగిస్తూ మీరే నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేస్తున్నవారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమలు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును, సకల ఆశీర్వాదము
ఇటు ఆరాధనలో పాలు పొంది ఆయా విధాలుగా వాక్యం వింటున్న వారందరికీ దేవుని వైపుకు తిరుగుతూ ఆయన రెక్కల క్రింద బ్రతుకుతూ ఆయన ఇచ్చే దీవెనలు పొందుకునేలాగున మనందరి జీవితంలో ఆయనను ఆశ్రయించులాగున ఆయన సన్నిధి ఆయన నడిపింపు తోడయుడును గాక. ఆమేన్.